నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. అప్డేట్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీకి 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకానికి సంబంధించిన అధికారిక జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఈ నెల 15 నుంచి టీఆర్&బి శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్త్రీ శక్తి పథకం అమలు కానుంది. ఆర్డినరీ, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో ఉండే మహిళా కండక్టర్ల యూనిఫామ్ కు కెమెరాలు అటాచ్ చేయాలని, అలాగే అన్ని బస్ స్టేషన్లలో సదుపాయాలు మెరుగుపరచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకానికి అర్హులైన మహిళా ప్రయాణికులకు 0 ఫేర్ టికెట్లు ఇవ్వాలని, ఆ ఖర్చును ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేయనున్నట్లు ప్రకటించింది. మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు ప్రదర్శిస్తుంది. విజయవాడ ఏసీబీ కోర్టులో రెండో ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. సిట్ 200 పేజీలతో రెండో ఛార్జ్షీట్ను రెడీ చేశారు. రెండవ ఛార్జ్షీట్లో ముగ్గురు పాత్రపై కీలక ఆధారాలను పొందుపరిచినట్లు అధికారులు పేర్కొన్నారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్పల కాల్ డేటా రికార్డ్, గూగుల్ టేక్అవుట్, ఇతర ల్యాప్టాప్లలోని వివరాలను ఛార్జ్షీట్లో జోడించినట్లు అధికారులు వెల్లడించారు. అమరావతి ఆగస్టు 11న 5వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం ఏర్పాట్లపై కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత సమావేశ ఫీడ్బ్యాక్ నివేదికలు అప్లోడ్ చేయాలని, ప్రతి రాష్ట్రం 5 స్టేట్ స్పెసిఫిక్ నివేదికలు సమర్పించాలని సూచించారు. ఇంకా నోడల్ అధికారులు నియమించిన రాష్ట్రాలు వెంటనే నియమించాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా చట్టాల డీరెగ్యులేషన్ పురోగతిని కూడా సమీక్షించారు. ఏపీ సీఎస్ కె విజయానంద్ ఇప్పటికే 21 అంశాల నివేదికలు సమర్పించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదని, సమాజానికి అందించే ఓ బాధ్యత అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మానవ వనరులు అత్యంత బలమైన పెట్టుబడి అని, మానవ వనరులకు మంచి తర్ఫీదు ఇస్తే రాష్ట్రానికి ఉపయోగపడతారని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. గతేడాది అభయహస్తం పొందిన వారిలో 10 మంది సెలెక్ట్ అయ్యారని, 178 మందిలో గతేడాది కంటే ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలన్నారు. సమాజానికి నిబద్ధతతో చేసిన సేవ ప్రజల్లో నిలిచిపోతుందని పేర్కొన్నారు. నిస్సహాయకులకు సేవ చేయటం లక్ష్యంగా పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి సూచించారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సివిల్స్ 2024 విజేతలకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఎంత పెద్ద పదవులు వచ్చినా, ఎన్ని బాధ్యతలు వచ్చినా ఒక మిషన్ లాగా మనం పనిచేసుకుంటూ పోతాం. ఒక మిషన్ లాగానే జనం కూడా మర్చిపోతారు. మనం మానవీయ కోణంతో వచ్చినటువంటి ప్రతి పనిని, బాధ్యతని, ఈ బాధ్యత ద్వారా ఎంతమంది జీవితాల్లో నేను మార్పుకి కారణం అవుతున్నానటువంటి ఆలోచనతో పనిచేయగలిగినప్పుడు తప్పనిసరిగా మన జీవితం అంతా కూడా సార్థకం అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే నేను సెలెక్ట్ అయినటువంటి మిత్రులందరికీ, సోదరులందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. మీ ముందు చాలా ఛాలెంజెస్ ఉండొచ్చు. ప్రతి ఛాలెంజ్ కూడా ఈ సమాజ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా మీరు అడుగులు ముందుకు వేసుకుంటూ పోతే మీకు కలిగేటువంటి తృప్తి బహుశా మిగతా దేంట్లో కూడా.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి అచ్చెన్నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. గత కొన్ని రోజులుగా హాస్పిటల్పై పలు ఆరోపణలు వస్తుండటంతో ఆయన ఈ తనిఖీ చేసినట్లు తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అక్కడ ఉన్న సిబ్బందికి, డాక్టర్లకి సూచించారు. జిల్లాలోనే టెక్కలి జిల్లా ఆసుపత్రి ఉన్నతమైందన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి కృషి చేయాలని చెప్పారు. మందుల కొరత ఏమున్నా కూడా తన దృష్టికి తీసుకురావాలని డాక్టర్లను మంత్రి ఆదేశించారు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పులివెందుల ఎన్నిక ప్రతిష్టాత్మకంగా జరుగుతుండటంతో పోలింగ్ కేంద్రాలన్నిటికీ సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వెబ్ కాస్టింగ్తో పాటు ఆర్జెడ్ ఫోర్స్తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 12న పోలింగ్ జరగనుంది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 11 మంది బరిలో ఉండగా 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది ఓటు హక్కు వినియోగించుకోవాలనుకున్నారు. ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి కూడా 11 మంది పోటీ చేస్తున్నారు. 30 పోలింగ్ కేంద్రాల్లో 24,000 మంది ఓటు వేయనున్నారు. జడ్పీటీసీ ఎలక్షన్స్ ఒంటిమిట్ట ఈరోజు రేపు జరగబోయే పోల్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 1+4 తరఫున పోలింగ్ ఆఫీసర్స్ని ఇవ్వడం జరిగింది. అలాగే సెక్యూరిటీ కూడా పోలీసు వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. ఇదంతా కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోల్ జరుగుతుంది. పోల్ అనంతరము మన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే మనకి ఈ స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్ట్రాంగ్ రూమ్లోనే బ్యాలెట్ బాక్సులు కూడా పోల్డ్ బ్యాలెట్ బాక్స్. నిజమైన ప్రజాస్వామ్యం అంటే కూటమి పాలనలోనే చూడవచ్చన్నారు హోంమంత్రి అనిత. జడ్పీటీసీ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేసి ప్రజాప్రతినిధులను ఎన్నుకోనన్నారు. నామినేషన్ వేయటం, ప్రచారాలు చేయటం, ఓటర్ స్లిప్పులు పంచటం ఇలా అన్ని ప్రజాస్వామ్యంగా జరుగుతున్నాయన్నారు. ప్రజలకి నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో కూటమి పాలనలో ఈరోజు జడ్పీటీసీ ఎలక్షన్ నేపథ్యంలో పులివెందుల ప్రజలు కూడా ప్రజాస్వామ్యం అంటే ఇలా నామినేషన్లు వేస్తారా, ఇలా ఓట్ల ఎలక్షన్స్లో పాలు పంచుకుంటారా, ఇలా ఈరోజు ప్రచారాలు చేస్తారా అన్న విషయం అయితే చాలా క్లియర్గా అర్థమయ్యే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు పులివెందుల్లో రాజకీయం ఎలా ఉంటుందో. ఎప్పుడూ కూడా ఏకగ్రీవాలే వచ్చి ఎలక్షన్కి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితులు కూడా ఉండేవి కాదు. నామినేషన్ వేస్తామంటేనే కూడా చించేశారు, నామినేషన్ పత్రాలు కూడా చించేసే రాజకీయాలు చాలా చూసాం మనం. వాటన్నిటికీ కూడా విరుద్ధంగా ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో పులివెందుల జడ్పీటీసీ, అదేవిధంగా ఒంటిమిట్ట జడ్పీటీసీకి సంబంధించిన ఈ ఉప ఎన్నికకి సంబంధించి మనకి పులివెందుల్లో సుమారుగా 15 బూతులు మనకి ఉంటే, అదేవిధంగా ఒంటిమిట్టకి సంబంధించి 30 బూతులు. ఈ పులివెందుల్లోని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు భేటీ అయ్యారు. ఈ భేటీ గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో నిర్మాతలు మంత్రి కందుల దుర్గేష్కు పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న సమస్యలు, సవాళ్లు మరియు తాజా పరిణామాల గురించి వివరించారు. ఫిలిం ఫెడరేషన్ సమ్మె, కార్మికుల వేతనాల సమస్యలు, షూటింగ్ల నిలిచిపోవటం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన కొత్త విధానాలు, స్టూడియోల నిర్మాణం, టికెట్ ధరల నియంత్రణ వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సమావేశంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాతలతో దిల్ రాజు, విఎస్ఎన్ ప్రసాద్, డివివి దానయ్య, కేఎల్ నారాయణ, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్, నాగవంశీ, ఏర్నేని రవిశంకర్, విశ్వప్రసాద్, బన్నీవాసు, మూవీ క్రియేషన్స్ వంశీ, మైత్రి మూవీ మేకర్స్ చెర్రీ, వివేక్ కూచిబొట్ల, సాహు గార్పటి ఉన్నారు.
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫిలిం ఫెడరేషన్ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కోమటిరెడ్డి కీలక సూచనలు చేశారు. మొత్తానికే షూటింగ్స్ బంద్ చేసి ఆందోళన చేయటం కరెక్ట్ కాదని అన్నారు. పని చేస్తూనే డిమాండ్ల సాధన కోసం పోరాటం చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా వారికి కోమటిరెడ్డి భరోసా ఇచ్చారు. కాగా వేతనాల పెంపుపై నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. నిర్మాతలు 3 కేటగిరీలుగా కార్మికుల వేతనాలను పెంచుతామని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనపై కార్మిక సంఘాలు సంతృప్తి చెందలేదు. నిర్మాతల నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని, తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగంలోకి దిగి సమస్యకు పరిష్కారం లభించేలా చూస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు కోమటిరెడ్డితో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పలువురు నిర్మాతలు హాజరయ్యారు. ఈ భేటీలో నిర్మాతలు, కార్మికుల వివాదంపై చర్చించినట్టు సమాచారం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు సమావేశమయ్యారు. ఈ నెల 14న కరీంనగర్లో నిర్వహించే బీసీ గర్జన సభపై చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ అంశాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంలో అధికార పక్షాన్ని కార్నర్ చేసేందుకు బీఆర్ఎస్ కరీంనగర్ వేదికగా బీసీ సభకు ప్లాన్ చేస్తుంది. నిజానికి ఈ నెల 8వ తేదీన ఈ సభ జరపాలనుకున్నప్పటికీ 14వ తేదీకి మార్చుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. జీతాల్లో కోత విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో హైడ్రా మార్షల్ సోమవారం విడుదల బహిష్కరించారు. దీంతో వర్షాల వేళ నగర వ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయాయి. ఇస్తున్న జీతంలో 7,000 తక్కువ చేయడంపై మార్షల్స్ ఆందోళనకు దిగారు. వెంటనే అప్రమత్తమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ వారితో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. సుదీర్ఘ చర్చలు అనంతరం రంగనాథ్ మాట్లాడుతూ హైడ్రాలో పనిచేసే ఎవరి జీతాలు తగ్గించడం లేదని స్పష్టమైన ప్రకటన చేశారు. హైడ్రా మార్షల్స్ జీతాలు ఇంకా పెరుగుతాయని గుడ్ న్యూస్ చెప్పారు. ఓవర్ టైం అంశాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా రంగనాథ్ హామీ ఇచ్చారు. మేడ్చల్ ఓఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న పారిశుద్ధ్య కార్మికులను గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులు ఒడిశాకు చెందిన నారాయణ, చెక్మోహన్, జయరామ్గా గుర్తించారు. అనంతరం మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. టాలీవుడ్ హీరో దగ్గుపాటి రానా ఈడీ విచారణ ముగిసింది. ఆయనను దాదాపు 4 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా తన బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను ఈడీ అధికారులు రానా అందించారు. అయితే గతంలోనే హాజరు కావాల్సి ఉండగా తన ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయారు. ఈడీని కాస్త సమయం కోరటంతో ఆగస్టు 11వ తేదీన ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. దీంతో సోమవారం విచారణకు హాజరై ఈడీ అధికారులకు వివరణ ఇచ్చారు. అలాగే ఈ బుధవారం అంటే 13వ తేదీన మంచు లక్ష్మి హాజరు కావాల్సి ఉంది. తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచుకొడుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. మరో 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఉత్తర కోస్తాంధ్రకు ఆనుకుని తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని, ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని పేర్కొంది. అలాగే వాయువ బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం వరకు అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి చేపట్టిన మార్చ్ తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పార్లమెంట్ భవన్ నుంచి ఈసీ ఆఫీస్కు ర్యాలీ చేపట్టారు. విపక్ష ఎంపీలంతా ఈ మార్చ్లో పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ భద్రతా దళాలు అడ్డుకున్నాయి. దీంతో నేతలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంకోవైపు అఖిలేష్ యాదవ్తో సహా పలువురు ఎంపీలు బార్కెట్లు దూక్కుంటూ వెళ్లిపోయారు. పరిస్థితులు చేదాటిపోవడంతో రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు వాహనంలోకి ఎక్కించారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ అరెస్ట్పై తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజాస్వామ్యయుతంగా ర్యాలీ చేస్తే పోలీసులు అడ్డుకోవటం ఏంటని ఫైర్ అయ్యారు. జైళ్లు రాహుల్ గాంధీ సంకల్పాన్ని అణిచివేయలేవని, విపక్ష సభ్యులు నోళ్లను మూయించలేవని ట్వీట్ చేశారు. రాహుల్ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశవ్యాప్తంగా భారత్ జోడో, నఫరత్ జోడో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారు ఓట్ల చోరీపై పోరాటం చేస్తున్నారన్నారు. శాంతియుత ర్యాలీ ద్వారా ఈసీకి వినతి పత్రం సమర్పించాలని భావించిన మా నాయకులను అరెస్ట్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. కాపాడడానికి ఇప్పటికే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరు మీద దేశవ్యాప్తంగా భారత్ జోడో, నఫరత్ జోడో, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారు ఓటు చోరు మీద, ఓట్లకు సంబంధించిన ఓటర్ లిస్టు అవకతవకల మీద ఒక ఆటం బాంబులాగా వాస్తవాలను పేలిస్తే జీర్ణించుకోలేని బీజేపీ దాన్ని నిరసన చెప్పేటువంటి అవకాశాన్ని కూడా కాలరాస్తూ రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖార్గే గారిని, మిగతా విపక్ష ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అప్రజాస్వామిక చర్చ, అప్రజాస్వామికమైనటువంటి చర్య. దీనివల్ల ప్రజాస్వామ్యానికి తప్ప ఈరోజు దేశంలో ఎటుపోతుందో అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి వల్ల. కాబట్టి వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయడంతో పాటుగా నిరసన చెప్పుకునే హక్కును, లేదా రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశాల మీద సరిదిద్దుకునేటువంటి కార్యక్రమం చేపట్టాలి తప్ప అణిచివేత, ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే పనులు చేయడం ద్వారా
కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన బహిరంగంగా తప్పుపట్టడం కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆగ్రహానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో మంత్రి రాజన్న ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తన రాజీనామా లేఖను అందజేశారు. రాహుల్ వ్యాఖ్యలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమేమనని, ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. కానీ రాజన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ హైకమాండ్ను తీవ్ర అసహనానికి గురిచేసినట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణులలో కూడా ఆయన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయని సమాచారం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్ అయింది. అమెరికా నుంచి మునీర్ ప్రేలాపనలు సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ సందర్భంగా మునీర్ అణుదాడి చేస్తామన్న వ్యాఖ్యలను కేంద్రం ఖండించింది. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు అని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. జాతీయ భద్రత కోసం కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది. అమెరికా మద్దతు ఇచ్చినప్పుడల్లా భారత్పై రెచ్చిపోవటం పాక్ ఆర్మీకి అలవాటుగా మారింది అని విదేశాంగ శాఖ ఎద్దేవా చేసింది. కాగా ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మునీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశమని, ఒకవేళ భవిష్యత్తులో ఢిల్లీ నుంచి తమ అస్తిత్వానికి ముప్పు ఎదురైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా అల్ షిఫా ఆసుపత్రిపై జరిగిన దాడుల్లో ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరాకు చెందిన 5 జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మొత్తం 7 మంది మృతి చెందారని సమాచారం. అల్ షిఫా ఆసుపత్రి ప్రధాన గేట్ వెలుపల ఏర్పాటు చేసిన ప్రెస్ టెంట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది. మృతుల్లో తమ పాత్రికేయులు అనాస్ అల్ షరీఫ్, మహ్మద్ కీక్రే, కెమెరామ్యాన్లు ఇబ్రాహీం జహీర్, మొమోన్ అలీవా, మహ్మద్ నౌఫల్ ఉన్నారని తెలిపింది. అనాస్ అల్ షరీఫ్ హమాస్ ఉగ్రవాదని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. అతడు హమాస్ టెర్రరిస్ట్ సెల్ హెడ్గా పనిచేసి ఇజ్రాయెల్ పౌరులు, ఐడిఎఫ్ బలగాలపై రాకెట్ దాడులకు కారణమయ్యాడని ఆరోపించింది. గాజా నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఉగ్రవాదుల శిక్షణ జాబితా, వేతన రికార్డులు పరిశీలించిన తరువాత అతడు హమాస్ సభ్యుడని నిర్ధారించినట్లు పేర్కొంది. అల్ జజీరాలో చేరి జర్నలిస్ట్ ముసుగులో ఇజ్రాయెల్పై దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు నిఘా వర్గాలు సమాచారం ఉందని ఐడిఎఫ్ వెల్లడించింది. మరోవైపు ఈ దాడికి పాలస్తీనా జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా అల్ షిఫా ఆసుపత్రిపై జరిగిన దాడుల్లో ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరాకు చెందిన 5 జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మొత్తం 7 మృతి చెందారని సమాచారం. అల్ షిఫా ఆసుపత్రి ప్రధాన గేట్ వెలుపల ఏర్పాటు చేసిన ప్రెస్ టెంట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది. మృతుల్లో తమ పాత్రికేయులు అనాస్ అల్ షరీఫ్, మహ్మద్ క్రీకే, కెమెరామ్యాన్లు ఇబ్రాహీం జహీర్, మెమోన్ అలీవా, మహ్మద్ నౌఫల్ ఉన్నారని తెలిపింది. అనాస్ అల్ షరీఫ్ హమాస్ ఉగ్రవాదని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. అతడు హమాస్ టెర్రరిస్ట్ సెల్ హెడ్గా పనిచేసి ఇజ్రాయెల్ పౌరులు, ఐడిఎఫ్ బలగాలపై రాకెట్ దాడులకు కారణమయ్యాడని ఆరోపించింది. గాజా నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఉగ్రవాదుల శిక్షణ జాబితా, వేతన రికార్డులు పరిశీలించిన తర్వాత అతడు హమాస్ సభ్యుడని నిర్ధారించినట్లు పేర్కొంది. అల్ జజీరాతో చేరి జర్నలిస్ట్ ముసుగులో ఇజ్రాయెల్పై దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు నిఘా వర్గాల సమాచారం ఉందని ఐడిఎఫ్ వెల్లడించింది. మరోవైపు ఈ దాడిని పాలస్తీనా జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది.